సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ అనేది ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఓన్లీ 12th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క రిక్రూట్మెంట్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. సో జాబ్లో చేరగానే మనకి 60,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి November 28 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక December 9th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి మనము ఆన్లైన్లో అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి రిటన్ టెస్ట్ అనేది కూడా మనకి December 22న కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ డేట్ షెడ్యూల్ అనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్ నీడ్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్లోనే ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటదే కనుక November 21st, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 28 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 31 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి 8 weeks వరకు కూడా ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి సమ్ అమౌంట్ అనేది కూడా మంత్లీ పే చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఇక ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలు మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక D6th లెవెల్ పోస్టులకు వచ్చేసరికి మంత్లీ వచ్చేసరికి 23,000, C5th వచ్చేసరికి 22,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల అడ్మిజబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. సో ఏ అలవెన్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది గైస్. లైక్ మనకి డిఎన్ఎస్ అలవెన్సెస్, ఆక్సిజన్ అలవెన్సెస్తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్, క్యాంటీన్ అలవెన్సెస్, వాషింగ్ అలవెన్సెస్తో పాటు పిఎఫ్, గ్రాట్యుటీ, నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి టోటల్గా 15 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలవెన్సెస్ అనేవి మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 60,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఏ ట్రేడ్స్లో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్తో పాటు ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేటది కనుక సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి ఆపరేటర్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ట్రేడ్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అనేటువంటి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లో డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టుకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు సంబంధిత ట్రేడ్స్లలో ఎవరైతే ఐటీఐ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఇక్కడ మనకి రిటన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది.
టోటల్గా మనకి 2.5 అవర్స్ పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా ఇక్కడ మనకి 3 పార్ట్స్కి అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. పార్ట్ 1లో మనకి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి జనరల్ అవేర్నెస్ నుంచి, పార్ట్ 2లో మనకి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ నుంచి, పార్ట్ 3 అనేది మాత్రం టోటల్గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మీకు కాన్ డిసిప్లిన్ నుంచి అయితే రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది గైస్. సో మరి ఏ విభాగంలో అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో సో ఒక రిలవెంట్ డిసిప్లిన్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. సో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండవు అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అన్ని క్వశ్చన్స్కి కూడా మనము అటెండ్ అనేది చేయొచ్చు గైస్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో మన సొంత రాష్ట్రాలు అయితే కండక్ట్ అయితే చేయరు గైస్. సో అదర్ స్టేట్స్కి అయితే వెళ్ళి మనము ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి నాసిక్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్లోనే మనకి ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక రిటన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫర్దర్గా మీ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అనేది ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇంటిమేట్ అయితే చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ అట్ నాసిక్ డివిజన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. హౌఎవర్ దే ఆర్ లయబుల్ టు బి ట్రాన్స్ఫర్డ్, పోస్టెడ్ ఆర్ అసైన్డ్ టు ఎనీ ప్లేస్ వేర్ హెచ్ఏఎల్ హ్యాస్ ద డివిజన్ ఆర్ ఆఫీసెస్ బేసెస్ డిపెండింగ్ అపాన్ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇనిషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ఆల్ ఇండియా వైజ్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కూడా కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక సంస్థకి సంబంధించిన డివిజన్ అనేది మన యొక్క హైదరాబాద్లో కూడా ఉంది కాబట్టి ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మన యొక్క సొంత రాష్ట్రాలకు కూడా ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. గ్యాస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేటువంటి యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క టెక్నీషియన్ పోస్ట్లకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ఫర్దర్గా మనము ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కూడా కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.